హాయ్ పిల్లలు అందరికీ నమస్కారం। ఈరోజు మనము 7వ తరగతి తెలుగు నూతన పాఠ్య పుస్తకంలోని అక్షరం అనే పాఠం గురించి తెలుసుకుందాం। వినడము, ఆలోచించి మాట్లాడడం, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, తల్లి ఏం చేస్తోంది, పిల్లలు ఏం చేస్తున్నారు, పై ప్రశ్నలకు జవాబులు తెలపండి। ఉద్దేశం: అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ। ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం। కవి పరిచయం: ప్రస్తుత పాఠ్యాంశాన్ని రచించిన వారు రావినూతల ప్రేమకిషోర్। ఈయన 1/8/1965లో జన్మించారు। 7/10/2019 స్వర్గస్థులయ్యారు। రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు। వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు। సమవద్గీత, అజమాయిషి, నిశి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు। వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి। ఈ పాఠ్యాంశము నలుగురవుదాం అనే కవితా సంపుటిలోనిది। అక్షరం కవిత గురించి తెలుసుకుందాం। నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాత చేస్తుంటాయి, నిరంతరము నిద్రాభంగం చేస్తుంటాయి। కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా, ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో। చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందముతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట। అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే। ఇప్పుడు ప్రతి అక్షరములోనూ అమ్మే కనిపిస్తుంది। నన్ను అక్షరాల పుట్టను చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమి ఇవ్వగలను? పిల్లలు, బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా, ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి। సారాంశము: కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెబుతున్నాడు। నేను బాగా చదువుకుని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయింది। ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచిన అక్షరాలే కనిపిస్తుంటాయి। నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు। అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి। అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు। మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది। అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది। అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలివేశాను, ఎర్రని కలాన్ని పట్టుకున్నాను। కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందముతో అమ్మ మురిసిపోయింది। అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి। అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను। అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను। అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరముగా మారుతాను। ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। వినడము, ఆలోచించి మాట్లాడడం, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, తల్లి ఏం చేస్తోంది, పిల్లలు ఏం చేస్తున్నారు, పై ప్రశ్నలకు జవాబులు తెలపండి। ఉద్దేశం: అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ। ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం। కవి పరిచయం: ప్రస్తుత పాఠ్యాంశాన్ని రచించిన వారు రావినూతల ప్రేమకిషోర్। ఈయన 1/8/1965లో జన్మించారు। 7/10/2019 స్వర్గస్థులయ్యారు।
రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. సమవద్గీత, అజమాయిషి, నిశి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశము నలుగురవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఇప్పుడు అక్షరం కవిత గురించి తెలుసుకుందాం. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాత చేస్తుంటాయి. నిరంతరము నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి, అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జొన్ని, ఆ మాత్రం అక్షరాన బంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ హక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందముతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులు అక్షరాల ముద్దలున్నట్టుంది. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరములోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టను చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమి ఇవ్వగలను? పిల్లలు, బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. సారాంశము: కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెబుతున్నాడు. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయ్యింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరిచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని. కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువులని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందముతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరముగా మారుతాను.